నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా నటించిన దేవరా ఫిలిం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ప్రకటించగానే చాలామంది ఫ్యాన్స్ ఆ ఈవెంట్ని తిలకించడానికి వేల సంఖ్యలోనే వచ్చారు. అయితే ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయింది అని చెబుతున్నారు. అసలు వివరాల్లోకి వెళ్తే పాసులు అనేవి కొంతమందికి అంటే కొద్ది మొత్తంలోని అభిమానులకు మాత్రమే జారీ చేశారని, మిగతా వారికి పాసులు జారీ చేయలేకపోయారని ఒక వాదన ఉండగా, పాసులు లేని అభిమానులు కూడా సభా ప్రాంగణంలోకి వచ్చేశారు. అయితే ఇంతటి క్రౌడ్ని హ్యాండిల్ చేయలేని యాజమాన్యం ఏం చేసింది అంటే ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పేశారు. అసలు ఇంకా లోతుల్లోకి వెళ్తే ఏం జరిగిందంటే, నోవాటెల్లోకి ఎంటర్ అయిన ఈ అభిమానులు అంటే ఈ క్రౌడ్ ఏదైతే ఉందో అక్కడ ఒక అర్థం ధ్వంసమైంది. అసలు ఇలాగే అంటే ఇంకా సినిమా వాళ్ళు ఇంకా రాకముందే ఇలా ఉంది పరిస్థితి అంటే, ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా ఎంటర్ అయ్యాక ఇంకా ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అని యాజమాన్యం ముందే అప్రమత్తమై ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా ఉండడానికి ఏం చేశారంటే ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పేశారు. అయితే దీంతో ఆగ్రహించిన అభిమానులు ఇంకొంత దుందుడుగ్గా వ్యవహరించడంతో భద్రత కల్పించడానికి వచ్చిన పోలీసులు సైతం ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేస్తాము అని బెదిరింపులకు దిగారట. అయితే ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్న ఎవరైతే శ్రేయస్ మీడియా ఉందో అలాంటిదేమీ లేదు, అసలు ఈవెంట్ సజావుగానే జరుగుతుంది, ఎటువంటి ఢోకా లేదు, అసలు క్యాన్సిల్ చేసే అవకాశమే లేదని చెప్పగా కాస్త ఈ గందరగోళ పరిస్థితి సద్దుమణిగాక ఈవెంట్ ఖచ్చితంగా జరుగుతుందని చెప్పారు. కానీ ఎట్టకేలకి ఈ ప్రోగ్రామ్ని అయితే క్యాన్సిల్ చేశారు. అయితే ఈ విషయంకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ కూడా కొంత భావోద్వేగంతో ఒక వీడియోని రిలీజ్ చేశారు. అసలు ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయితే అభిమానుల కన్నా ఎక్కువగా తానే బాధపడ్డానని, అసలు దేవరా సినిమా కోసం ఎంతగా కష్టపడ్డానో అభిమానులతో స్టేజ్ పైన పంచుకోవాలని అనుకున్నానని, కానీ ఆ అవకాశం లేకుండా పోయింది అని ఆయన బాధపడ్డారు. అయితే ఈ దేవరా సినిమా ఈ నెల అంటే సెప్టెంబర్ 27న విడుదల కావాల్సి ఉంది. అయితే మరి ఈ ఈవెంట్ తిరిగి మళ్ళీ ఎప్పుడు పెడతారు? ప్రీ రిలీజ్ ఈవెంట్ అసలు జరుగుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే ఇందులో ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకు మించి క్రౌడ్ వచ్చిన సభా ప్రాంగణంలో సెక్యూరిటీ ఎప్పుడు కూడా ఇబ్బంది అవ్వలేదు. కానీ ఇంతకన్నా పెద్ద పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటే భారీ బడ్జెట్ సినిమాలకు సైతం ప్రీ రిలీజ్ ఈవెంట్లు గ్రాండ్గానే జరిగాయి. చిన్న చితక సమస్యలు తప్ప ఇలా క్యాన్సిల్ అయిపోయిన దాఖలాలు చాలా తక్కువ. అలాంటిది ఏదైనా రాజకీయ కోణం ఉందా? అసలు జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా నటించిన దేవరాజ్ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి రాజకీయ కోణం కూడా ఉండవచ్చు అన్న వాదన కూడా వినిపిస్తోంది. మరి చూడాలి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి సరికొత్త ప్రకటన ఎప్పుడు వస్తుందో. కానీ దేవరాజ్ సినిమా గురించి మాత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు అయితే ఎంతో ఆత్రంగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎనీవే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా కొంచెం నిరాశ కలిగించినా కూడా సినిమా మాత్రం భారీగా సక్సెస్ అవుతుందని మేకర్స్ చెప్తున్నారు. అలాగే అభిమానులు కూడా సక్సెస్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు దేవరా మూవీ టీమ్. సో ఇదండి దేవరా సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరోపణ.